మీరు బాడీ నేను అని అనకపోయినా నేను అంటే ఎవరండి ఇక్కడ? మా మీద అంటే ఎవరు? బాడీ నేనన్న కాన్సెప్ట్ తో ఉన్న మనుషులే కదా. ఓకే మేడం. అందుకు అలా విడగొట్టాను నేను. బాడీ నేను, మనస్సు నేను అనే భావనలోనే ఉంటాను. ఐడెంటిఫికేషన్ వదలను. నాకేమోని ఆ నిస్వార్థత అనేది వదిలిస్తే పట్టుకోను. నేను ఇలానే జీవిస్తాను. నా మీద శక్తులు ప్రసరిస్తాయి. ఎందుకు ఆ శక్తులు స్వార్థానికి? ఏమంటారు కదా? మీరు అదేనా అడుగుతున్నది? ఎప్పుడు అదే అడుగుతున్నారు. మామూలు వాళ్ళ మీద అంటే ఏమిటి? వాళ్ళు అందుకోలేరు. అవి అలా వెళ్ళిపోతాయి వాళ్ళ నుంచి. నిస్వార్థత అన్న అర్హత ఉంటే గాని హయ్యర్ ప్లేన్స్ లో ఉన్న శక్తులు అందుకునే స్థితి ఉండదు. స్వార్థమే పెద్ద అడ్డు. అదే పెద్ద సిన్ మనకి. అర్థమైందా? ఆ, ఓకే మేడం. అందుకని వాళ్ళని చెప్పిన నిస్వార్థత, ఈ ఐడెంటిఫికేషన్ ఇవన్నీ వదులుకుంటే కదా మనం కొంచెం ఉన్నత స్థాయికి వస్తాం. నేను బాడీని అనగానే అక్కడ స్వార్థం ఉంది, డామినేషన్ ఉంది, పరభావం ఉంది. అన్ని సిన్ఫుల్ భావాలే. నా వాళ్ళు, పరాయి వాళ్ళు, ఆ డివిజన్ ఉంది. దేవిక గారు ఏమైనా మాట్లాడతారా? నమస్తే మేడం. నమస్తే. అదే, నేను శరీరాన్ని అని అనుకున్నంత వరకు మనం ఏదనుకున్నా సరే దాన్ని సాధించలేము అని అర్థమైంది. ఉమ్. నేను ఆత్మని అనే నేను ఏమిటి వద్దు, విషయం నేను మనం బాడీని బాగా కాను మనకు అనేది తెలిస్తే నేను ఏమిటి ఆత్మ అనేది మనకు తెలియదు కదా. ఆత్మని అని ఉమ్, అనుకోవడానికి అది మనకు తెలియదు. ఏమంటారు? అవును. మాటల్లో ఉమ్, చెప్పలేం. ఉమ్, అంటే మీరు అన్నట్టుగా ఏదో ఒకటి ఇది నేను ఎక్కడికో ఒక దగ్గర ఐడెంటిఫై అవ్వాలి కదా అంటారా? నేను బాడీని కాను ఆ, అనగానే అనంతమైన స్థితి అయి ఉంటుంది. ఆ. అంటే మనం ఇప్పుడు అంతవరకు సాధన చేయాలి. నేను శరీరాన్ని కాను, దానికి సాధన ఏం నేను అని చేస్తాం? చెప్పే ఎన్ని మెడిటేషన్లు చేసినా లాభం లే. అది మనం నిరంతరం ఎరుకతో మనలో గుర్తుపెట్టుకోవాలి. ఎరుకతనం మనలో ఉండాలి. ఉమ్. స్వార్థం ఉండకూడదు. అదే ఎప్పుడైతే అన్నింటిని నేను అందరినీ శరీరాన్ని సమాన కాను స్థితిలో అన్నప్పుడు ఉండాలి. స్వార్థం రాదు. శరీరం ఉమ్, నేను అనుకున్నప్పుడే అదే స్వార్థం మేడం. మొదలవుతుంది. అవును మేడం. ఆ స్థితిలో మనం ఎరుకతో మనం మనం మాట్లాడే మాటలకు కూడా, మనం చేసే పనుల మీద కూడా మనకు ప్రతి దాని మీద ఎరుకతనం అనేది ఒకటి ఉండాలి అవును. ముఖ్యంగా అని నేను భావిస్తున్నాను. అది అవును, నాకు ఎరుక అన్నది అర్థమైంది. చాలా ముఖ్యం. ఎప్పుడైతే మనం ఎరుకుతూ ఉండగలుగుతామో అప్పుడు మనం ఒక మంచి మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నాం అనే దానికి అది ఎరుకుతనం అనేది ఒకటి ముఖ్యమైనటువంటి, మన జీవితంలో ముఖ్యమైనటువంటి రోల్ అది. ఎరుకుంటే ఇప్పుడు ఆటోమేటిక్ గా రైట్ వర్కే జరుగుతుంది. అవును, అవును, అవును మేడం. ఇంకెవరైనా అది. మాట్లాడతారా? రాజేష్, ఏమైనా చెప్తారా? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అది లేదు మేడం. సరే ఇంటూ పాపం అనుకుంటా. గట్టిగా చెప్పాలి, మళ్ళీ వినబట్టంలే. ఏం వినబట్టం ఇప్పుడు లేదు మేడం రాజేష్. ఫోన్ బాగోలేదా? బ్లూటూతా? ఏమిటి కారణం? వినిపిస్తుందా మేడం? ఉమ్? బ్లూటూత్ చెప్పండి. బ్లూటూత్ మేడం ఉందా? మరి ఎందుకు అది తీసేసి మాట్లాడొచ్చు కదా? ఉమ్. తీసేసాను మేడం. సందేహం ఏం లేదు మేడం, అర్థమైంది, బాగా అర్థమైంది. ఉమ్. ఇంకా
మాస్టర్స్ ఇది ఇంతా చెప్పారు కదా మేడం. హైరార్కీ ఆర్ స్పిరిచువల్ మ్యాటర్, స్పిరిచువల్ మాస్టర్స్ లో ఆర్గనైజేషన్ డిఫరెంట్ లెవెల్స్ లో ఉంటుందని, హైరార్కీ నుంచి. ఆర్గనైజేషన్ కాదు, విభజన. అంటే భూమి మీద మనం విభజించిన జియోగ్రాఫికల్ డివిజన్ కాకుండా పారిషద్స్ అన్న వేరేగా విభజించుకుని ఒక ఏరియాకి ఒక పారిషద్కి ఒకరు చొప్పున పాలిస్తూ ఉంటారట. అంటే ఏంటి, దాని ఎవల్యూషన్కి తోడ్పడతారు. పాలించడం అంటే ఏం కాదు, పరిణామానికి తోడ్పడుతూ ఉంటారట. ఓకే. పైగా వాళ్ళు కావలసి ఉంటే మానవ శరీరంతో రాగలరు అన్నారు కదా, అది బర్త్ తీసుకున్నా వాళ్ళంతటా వాళ్ళు క్రియేట్ చేసుకున్నా మేడం? క్రియేట్ చేసుకోగలరు అని చెప్పారు కదా ఇందాక. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మేడం. ఇంకా అంతకంటే ఏం సందేహాలు లేవు మేడం. ఓకే, ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? అయితే ముగించేద్దామా, మరి ఎవరికి ఏ డౌట్స్ లేకపోతే? అమ్మ అమ్మమ్మ ఆ, ఒకసారి నేను మాట్లాడుతాను. నమస్కారం అమ్మ. ఆ, అమ్మ నమస్తే, ఇప్పుడు చెప్పండి. పరో పరోపకారం అన్నారు కదమ్మా, పరలోక ఉమ్, ఉపకారం అన్నారు కదమ్మా. ఉమ్. అంటే అది విచక్షణతోనా, లేకపోతే అంటే అంటే ఆధ్యాత్మిక ఎదుగుదలకేనా, లేదంటే మరి అన్ని రకాలైన ఉపకారాలా? అంటే దాన్ని ఎలా అవగాహన చేసుకోవాలమ్మా? ఎవరు ఏ లెవెల్లో ఉన్నారో, ఇప్పుడు బాడీ నేను అని ఒక లెవెల్లో ఉంటే ఆ బాడీకి సంబంధించిన సహాయం. ఆ లెవెల్ పెరుగుతున్న కొద్దీ, జ్ఞానం బాగా వస్తున్న కొద్దీ వాళ్ళని ఉన్నత స్థాయికి తేవడం అనే ఉపకారం చేయగలరు. బాడీ లెవెల్లో ఉన్నవాడు జ్ఞానదానం చేయలేరు కదా. అందుకని అవును. వాళ్ళ లెవెల్ ఆఫ్ కాన్షియస్నెస్ బట్టి వాళ్ళ ఉపకారాలు ఆధారపడి ఉంటాయి. అవును. వాళ్ళు ఉన్నత స్థాయికి ఓకే అమ్మా. వచ్చారనుకోండి, అప్పుడు వాళ్ళ ఉపకారం వేరేగా ఉంటుంది. అలాగే అవును. ఇంటలెక్చువల్ ప్లేన్లోకి వస్తే ఇంటలెక్చువల్గా చెప్పగలిగేదంతా వాళ్ళ ఉపకారం అని అలా ఫీల్ అవుతారు. అన్నిటికంటే ఎక్కువ స్థాయికి వచ్చినప్పుడు ఆ వ్యక్తికి కాన్షియస్నెస్ అప్లిఫ్ట్ చేయడమే పెద్ద సహాయం అనిపిస్తుంది. అందుకని వాళ్ళ వాళ్ళ స్థితి, ఎవల్యూషన్లో వాళ్ళ పరిణామ స్థితిని బట్టి వాళ్ళు సేవలు చేస్తారు. అవును. అర్థమైందా? బాగానే అడిగారు మీ ప్రశ్న. అంటే సేవ అంటే ఆ, ఎటువంటి సేవ, మనం ఎలాంటి సేవ అనుకుంటే అది చేస్తున్నాం కదా. ఇప్పుడు అవునమ్మా. అవునమ్మా. ఉన్నత స్థాయికి వచ్చి అంతర్గతమైన జ్ఞానం అన్నది వస్తే వాళ్ళకేమో ఈ బాడీ నేను అనే అజ్ఞానంలోంచి, ఆ భ్రాంతిలోంచి బయటకు వస్తే ఆ వ్యక్తులు ఆనందంగా హాయిగా జీవిస్తూ ఇతరులకి వాళ్ళు సహాయం చేస్తూ ఉంటారు. ఈ జైలు మనం ఏర్పరచుకున్న ఈ జైల్లో జీవిస్తున్నాం మనం. అందుకే మనం ఇబ్బందులు పాలవుతున్నాం. అందుకే చెప్పారు కదా, బయట నుంచి ఇబ్బందులు రావు, ఇబ్బందులు మన వల్లే మనకు వస్తున్నాయని. అవునమ్మా. తర్వాత ముందు ఒకసారి చీకట్లో ప్రాకుతున్నారు అన్నారు కదమ్మా. అంటే దాన్ని ఎలా అవగాహన పరచుకోవాలమ్మా? అంటే ఆ లైఫ్ తో పోలిస్తే మన జీవితం చీకట్లో పాకినట్టు. అంటే ఒక, అది కూడా ఏంటి, ఒక వెబ్ అంటే అర్థం ఏంటి, ఒక సాలిగూడు ఉందనుకోండి, వెబ్ అంటాం. ఆ వెబ్ లో పాకుతున్నట్టు ఉందిటే మన పరిస్థితి. ఎక్కడ పడితే అక్కడే బంధాలు. అంటే అంతే కదా, మనకు తెలియట్లేదు కానీ మన లైఫ్ అలాగే ఉంటుంది. అవును. ఎక్కడ పడితే అక్కడే చిక్కుకుపోతాం. ఆ ఆ పరమాత్మ స్థితి అంటే మహాత్ములు అనుభవిస్తున్న ఆనందం దగ్గర మనం వాళ్ళ ఒక పర్పస్ తో, మానవాళంతటికి, సకల చరాచర జీవజాలమే కాదు అన్నింటికీ ఎవల్యూషన్కి వాళ్ళు తోడ్పడితే, మనం స్వార్థంతో జీవిస్తూ మన పరిస్థితి ఎలా ఉందంటే, ఆ నేను ఎప్పుడు ఎంగిలాకుల గుయ్యి అని అనడానికి కారణం ఏంటి, మనం అంతకంటే అన్యాయంగా పోల్చారు వాళ్ళు. ఎలాగట, డార్క్నెస్ లో, వలలో, వెబ్బులో పాకుతున్నట్టు ఉన్నది మన పరిస్థితి. అంధకారంలో చుట్టూరా ఎక్కడ పడితే అక్కడే, వెబ్ అంటే ఏమిటి తెలుసా, సాలిగూడు అనుకోండి, అది ఒక వెబ్ కదా. ఎక్కడ పడితే అక్కడే అవునమ్మా. తీగలు డొంకలు వాటిల్లో మనం పాకుతున్నాం. అది అవునమ్మా. మన లైఫ్ అలా ఉంటుంది అని పోల్చారు. మనం చేసేవన్నీ అంతే కదా, మనకు పర్పస్ ఉండదు, ఏదో స్వార్థపూరితమైన లక్ష్యంతో చేస్తూ ఉంటాం. దానివల్ల మళ్ళీ చిక్కుకుపోతూ ఉంటాం, మళ్ళీ బాధలు పడతాం. అవునమ్మా. స్వార్థం ఎప్పుడూ మంచినివ్వదు, బాధనే తెస్తుంది. ఏమైనా మాట్లాడతారా? లేదమ్మా. నమస్కారం. నమస్తే.
సో మనకు తెలియకుండానే మనం ఎంతో ప్రేమిస్తున్నాం స్వార్థాన్ని. దానివల్లే మన బాధలు మనం కొని తెచ్చుకుంటున్నాం. మనం దుఃఖంగా, బాధగా, భయంతో, ఆందోళనతో ఉన్నామంటే అది మన వల్లే మనకు వస్తున్నది, ఇతరుల వల్ల కాదు. మనని భయపించే వాళ్ళు బయట నుంచి కాదు. మనం అతను ఇందాక మళ్ళీ క్లారిఫై చేశారు. వాళ్ళు రక్షిస్తున్నారంటే బయట నుంచి మీకు ఏదో వాల్ లాగా కాదు. ఈ ప్రతి బాధకి మ్యాన్ ఈజ్ హిజ్ ఓన్ లా మేకర్ అని చెప్పారు కదా. తన దురదృష్ట అదృష్టాలకు తానే కారకుడు, ఇంకెవ్వరూ కారకులు కాదు. యోగ వాసిష్టంలో కూడా ఆ విధి లేదు, దైవము లేదు, పురుష ప్రయత్నం. వాళ్ళు చేసిన పనుల వల్లే వాళ్ళకి ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. ఓకే, అయితే ముగించేద్దామా? ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా? డౌట్స్ అయితే లేవమ్మా, అర్థమైంది, బాగానే అర్థం చేసుకున్నాం. ఓకే, ముగించేస్తున్నాను. అందరికీ నమస్కారం.